Hello everyone, welcome to Science and Technology Daily Capsule. Aspirants, సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే దీని మీదే మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు పర్సంటేజ్ బేస్గా మనం తీసుకుంటే. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మనం నరేంద్ర మోడీ రీసెంట్గా ఇనాగ్రేట్ చేసిన పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ గురించి. అసలు ఈ సూపర్ కంప్యూటర్స్ మనం ఎందుకు మన ఇండియాలోనే ఇండిజీనియస్గా మనం తయారు చేసుకుంటున్నాము, ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి. ఓకే, సో వీటి గురించి మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ మిషన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అన్నమాట. ఇది 1987 ఈ సంస్థ సిడాక్ అని అంటాము. ఈ సిడాక్ డిఏసి ఇది 1987 నుంచి 88 మధ్యలో దీన్ని స్థాపించాం అన్నమాట. ఎందుకు రీజన్ ఏంటంటే మనం యాక్చువల్గా ఈ సూపర్ కంప్యూటర్ కోసం మాకు కంప్యూటింగ్కి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్కి మాకు ఒక కంప్యూటర్ కావాలి, సూపర్ కంప్యూటర్ కావాలని మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని 1987లో అడిగాం. సో అప్పుడు యుఎస్ఏలోకి ఉన్న ఒక సూపర్ కంప్యూటర్ ఏంటంటే క్రే ఎక్స్ఎంపీ. సో ఈ క్రే ఎక్స్ఎంపీ మాకు కావాలి, మేము పర్చేజ్ చేసుకుంటాం అని చెప్పేసి మనం అడిగాం అనమాట. అడిగితే యుఎస్ దాన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకనంటే దానికి డ్యూయల్ యూజ్ కెపాసిటీ ఉంది. డ్యూయల్ యూజ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఈ సివిలియన్ పర్పస్, అంటే ఆ సూపర్ కంప్యూటర్ని సివిలియన్ పర్పస్ని వాడే అవకాశం ఉంటుంది, అండ్ మిలిటరీ పర్పస్ కూడా, అంటే వెపన్స్ డెవలప్ చేయడానికి కూడా ఆ సూపర్ కంప్యూటర్ని వాడుకోవచ్చు అనమాట. సో మీరు అప్పుడే మనం డిఫెన్స్ టెక్నాలజీలో వెపన్స్ అప్పుడప్పుడే మనం స్లోగా బిల్డ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండియా చైనా వార్స్ చేస్తున్నాం కాబట్టి మన సొంతగా మనం డిఫెన్స్ టెక్నాలజీలో సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అని చెప్పేసి మనం అప్పుడే వెపన్స్ కూడా డెవలప్ చేసుకుంటున్నాం అనమాట. లేదు మీరు ఈ వెపన్స్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారని యుఎస్ఏ ఆ పర్చేజ్ అమ్మకుండా రిజెక్ట్ చేసింది అనమాట. రిజెక్ట్ చేసేసరికి మనం సొంతగా డెవలప్ చేసుకుందాము, ఇలా కాదు మన ఓన్గా మనం తయారు చేసుకుందామని అప్పుడు ఇండిజీనియస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం. సో బార్క్కి టాస్క్ ఇచ్చాము. నెక్స్ట్ అనురాగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, దానికి టాస్క్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ సిడాక్ అనే సంస్థని కూడా మనం ఏర్పాటు చేసుకొని దీనికి కొంత బడ్జెట్ కేటాయించి సూపర్ కంప్యూటర్ని తయారు చేయమని, ఇండిజీనియస్గా భారతదేశంలోనే తయారు చేయమని చెప్పేసి మనం టాస్క్ ఇచ్చేసరికి పరం సిరీస్ని ఈ సిడాక్ స్టార్ట్ చేసిందన్నమాట. పరం 800 సూపర్ కంప్యూటర్ని డెవలప్ చేసింది. అదేవిధంగా పరం 8600 సూపర్ కంప్యూటర్ని కూడా ఈ సిడాక్ డెవలప్ చేసిందన్నమాట. సో ఆ పరం సిరీస్లో భాగంగానే ఈ పరం రుద్రాన్ని కూడా నరేంద్ర మోడీ పరం రుద్రాన్ని 3 సూపర్ కంప్యూటర్స్ని నిన్న ఇనాగ్రేట్ చేయడం, లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 సూపర్ కంప్యూటర్స్ని మనం 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఒకటి పూణేలో ఎస్టాబ్లిష్ చేసాము. ఆ పూణేలో ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి జెయింట్ మెట్రో రేడియో టెలిస్కోప్ అనమాట. ఈ జెయింట్ మెట్రో రేడియో టెలిస్కోప్ దగ్గర ఫాస్ట్ రేడియో బర్స్ట్ని స్టడీ చేయడానికి ఈ సూపర్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇంకోటి వచ్చేసరికి ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్. ఈ ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్ దగ్గర మనకి అటామిక్ ఫిజిక్స్ స్టడీ చేయడానికి దీన్ని యూజ్ చేసాం. దీన్ని మనం వాడుతున్నాం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి కోల్కతాలో ఎస్ఎన్ బోస్ సెంటర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అక్కడ ఫిజిక్స్, కాస్మాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ని స్టడీ చేయడానికి ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ మూడింటిని మనం ఈ ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సార్ ఏంటి సార్ నార్మల్స్ కంప్యూటర్స్ సరిపోవా అని అంటే సరిపోవు. ఎందుకనంటే ఈ డిఫరెంట్ మోడల్స్, ఇప్పుడు వెదర్ని స్టడీ చేయాలంటే కొత్త మోడల్స్ని మనం ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి మనం దాని అవుట్పుట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఈ విధంగా వెదర్ ఉంటే ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, సో మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి. సో ఇదంతా కూడా ఈ సూపర్ కంప్యూటర్స్ ద్వారా డిఫరెంట్ మోడల్స్ని, వెదర్ మోడల్స్ని స్టడీ చేస్తాయి అన్నమాట. సో స్టడీ చేయాలి అని అంటే ఈ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ డేటా ఇవ్వడం జరిగింది. ఈ లాట్ ఆఫ్ డేటాని ఫాస్ట్గా అది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకు సూపర్ కంప్యూటర్స్ కావాలి. ఓకే,
సో, అందుకనే ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్‌ని 130 క్రోర్స్‌తో బడ్జెట్ కేటాయించి మనం డెవలప్ చేసుకున్నాం. 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో వాటిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నమాట. ఇది మాత్రమే కాకుండా 2 హై పవర్ కంప్యూటింగ్ సిస్టమ్స్‌ను కూడా నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. లాంచ్ చేయడం జరిగింది. అందులో ఆర్కా అనే హై పవర్ కంప్యూటింగ్ సిస్టమ్‌ని పూణేలో లాంచ్ చేశారు. అంటే పూణేలో ఏర్పాటు చేస్తున్నారు. సో, ఈ పూణేలో ఏర్పాటు చేసిన ఆర్కా సిస్టమ్ దాని స్పీడ్ వచ్చేసరికి 11.77 పెటాఫ్లాప్ అనమాట. ఇంకోటి నోయిడాలో సెటప్ చేసింది వచ్చేసరికి అరుణిక అనమాట. ఈ అరుణిక వచ్చేసరికి 8.24 పెటాఫ్లాప్ స్పీడ్ ఉంటుంది. సో, ఇవి కూడా ఏంటంటే వెదర్స్ స్టడీ చేయడం కోసమే వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ ఇవన్నీ కూడా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌లో భాగంగా మనం ఈ సూపర్ కంప్యూటర్స్‌ని మనం డెవలప్ చేస్తున్నాం. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వచ్చేసరికి 2015లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దగ్గరగా 4,500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే మన దేశవ్యాప్తంగా 73 సూపర్ కంప్యూటర్స్‌ని ఏర్పాటు చేయాలి. బై 2022 కల్లా ఏర్పాటు చేయాలని మనం అది టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో, అందులో భాగంగానే ఈ సూపర్ కంప్యూటర్స్ మనం డెవలప్ చేసుకుంటున్నాము. అండ్ వెరాజ్ మనకి ర్యాంకింగ్‌లో తీసుకుంటే టాప్ 500 లిస్ట్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి. ఈ టాప్ 500 లిస్ట్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్‌లో మనది 75థ్ ర్యాంక్‌లో ఒకటుంది. యాస్ ఆఫ్ 2023 జూన్ 2023 టాప్ 500 లిస్ట్‌లో మనది 75థ్ ర్యాంక్‌లో ఒకటుందనమాట. అదే ఐరావత్ సూపర్ కంప్యూటర్. ఓకే. నెక్స్ట్ పరం సిద్ధి ఏఐ కంప్యూటర్ ఒకటుంది. ఇలాగ టాప్ 500లో ఒక 3 మన సూపర్ కంప్యూటర్స్ మనం టాప్ 500లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఏంటంటే టాప్ 500 కాదు. టాప్ 5లో, టాప్ 2లో, టాప్ 3లో మనం ఉండాలి. సో, అలా ఉండాలి అనంటే ఇంకా ఇండిజీనియస్‌గా మనం ఎక్కువ డెవలప్ చేయాలి. మన దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలి. ఇంకా అడ్వాన్స్‌డ్ సూపర్ కంప్యూటర్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ సూపర్ కంప్యూటర్స్‌కి మనం ఇంత ఖర్చు పెడుతున్నామంటే అది మానవాళికి ఉపయోగపడేలాగా మనం దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ వెదర్ ప్రిడిక్షన్స్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇంకా అడ్వాన్స్‌డ్ సూపర్ కంప్యూటర్స్ గనక డెవలప్ చేసుకుంటే ఇంకా బెటర్‌గా, ఇంకా ఎగ్జాక్ట్‌గా మనం ఫోర్‌కాస్ట్ చేయడానికి అవకాశం ఉంటదనమాట. సో దట్ మన వరదలు ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ మనం ఒక అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకనంటే మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. అంత అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, మోడల్స్ మనం వర్క్ చేసిన మోడల్స్ లేవు. ఆ వర్క్ చేసిన మోడల్స్ ఉండాలంటే ఇంకా అడ్వాన్స్‌డ్ సూపర్ కంప్యూటర్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికి కూడా నేను చెప్పేదేంటంటే ఇప్పుడు మన యాప్‌లో మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌లో చాప్టర్ వైస్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ చాప్టర్ వైస్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ప్రాక్టీస్ టెస్ట్‌లు అండ్ చాప్టర్ వైస్ పాలిటీ ప్రాక్టీస్ టెస్ట్‌లు కూడా మనం తీసుకొచ్చాము. ఈ ఈ చాప్టర్ వైస్ ప్రాక్టీస్ టెస్ట్‌లొచ్చేసరికి మన దగ్గర ఆల్రెడీ మెంటార్‌షిప్ తీసుకున్నోళ్ళు గానీ, లేకపోతే వీడియో కోర్స్ పేపర్ టు క్రాష్ కోర్స్ తీసుకున్నోళ్ళకి వాళ్ళకొస్తాయి. అలా కాకుండా ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఓన్లీ వేరే చోట క్లాసెస్ తీసుకొని, సార్ మేము ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మాకు ఇంకా క్లారిటీ రావట్లేదు అనుకున్నోళ్ళందరికి కూడా మనం చాప్టర్ వైస్ ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు మీకోసం తీసుకొస్తున్నాము. అన్‌లిమిటెడ్ టెస్ట్‌లొస్తాయన్నమాట అందులో. యాస్ మెనీ టెస్ట్‌లు యాస్ పాసిబుల్ మనం తీసుకొస్తాం దాంట్లో. అండ్ ప్రతి బుక్స్‌లో ఉన్న డిఫరెంట్ సోర్సెస్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లో ఉన్న ప్రతి లైన్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తా. ఇంపార్టెంట్ లైన్స్ అన్నీ కూడా. ఓకే. ప్రతి లైన్ అంటే సరే ఇది లేదు గదా! అని అనుకోవద్దు. ఇంపార్టెంట్ అన్నది ప్రతీదీ కూడా మనం కవర్ చేస్తాం. అన్‌లిమిటెడ్ టెస్ట్‌లొస్తాయి. దాంట్లోనే గ్రాండ్ టెస్ట్‌లు ఇస్తాము. మీరు ఎనీ టైమ్ ప్రాక్టీస్ చేసుకునేలాగా తీసుకొస్తున్నాం అన్నమాట. సో, ఇంకా మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసుకోవాలంటే మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మంచి స్టాండర్డ్స్‌తో టఫ్ టెస్ట్సే మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. థాంక్ యూ సో మచ్.